నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 18వ వార్డ్ అంబేద్కర్ కాలనీలోని మాల సంఘం భవనంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాలను మాజీ కౌన్సిలర్ గంగారాం కాలనీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా గౌతమ బుద్ధ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి దీపారాధన చేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారాం, మాధవి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేసిన మహానుభావుడని, భారతదేశ రాజ్యాంగ నిర్మాణకర్త అని, విద్య ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నతులుగా తయారవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంగారాం, శ్రీనివాస్, సంజీవ్, గంగాధర్, రాహుల్, రవి, విద్యాసాగర్, సాయిలు, నవీన్, చింటూ, రాజు, దేవా, కన్నా తదితరులు, మహిళలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. बोलो बाबा साहेब अंबेडकर की, बोलो बाबा साहेब अंबेडकर की, राजंग निर्माता बाबा साहेब अंबेडकर. అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని భీములు ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవ వేడుకల్ని బోధన్ పట్టణంలోని వార్డ్ నంబర్ 18లో అంబేద్కర్ కాలనీ కమ్యూనిటీ భవనంలో అతి వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ భారతదేశ చరిత్రని, గతిని మార్చినటువంటి త్యాగశీలి, నిస్వార్థపరుడు, ప్రపంచం మీద ఎన్ని చెప్పినా కూడా ఆయన ఆ రోజుల్లో అతి దారుణంగా, అతి పేదరికంలో పుట్టి మధ్యప్రదేశ్లో మహు అనేటువంటి పట్టణంలో పుట్టినటువంటి ఇతను వాళ్ళ నాన్నగారు ఒక మహర్ రెజిమెంట్లో పనిచేసేటువంటి సైనికులుగా పనిచేసినటువంటి మహర్ రెజిమెంట్. భారతదేశంలో అసలు ఒక మహర్ కులం పేరుతో ఏ రెజిమెంట్ లేదు. కేవలము అంబేద్కర్ గారి నాన్నగారు ఆ రెజిమెంట్లో పనిచేయడం జరిగింది. అత్యద్భుతంగా పీష్వాల్ని కూడా ఎదిరించినటువంటి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అందరూ కూడా అరెస్ట్ కాబడ్డారు. కానీ ఒక ప్రపంచ మేధావి, లండన్లో చదువుకున్నటువంటి ప్రపంచ మేధావుల్లో రాజ్యాంగ రచన చేసినటువంటి గొప్ప మేధావులు అంబేద్కర్ గారు ఒకరు. ఆయనని ఇప్పటి వరకు ఎవరు కూడా అరెస్టు చేయలేదు. సో ఒకసారి బ్రిటిష్ అధికారి అరెస్ట్ చేయడానికి భారతదేశంకి వస్తే ఆయన ఏదైతే లండన్ యూనివర్సిటీలో చదవడం జరిగిందో ఆయన ఆ యూనివర్సిటీకి అప్పీల్ చేయడంతో ఆ అధికారిని సస్పెండ్ చేసి చివరికి లండన్ పంపడం జరిగిందంటే ఆయన యొక్క ఘనత, గొప్పతనం తెలుస్తుంది. ఒక పిడికలు సరిచి కేవలం ఒక బరోడా రాజు ఇచ్చినటువంటి స్కాలర్షిప్తో ఒక 2 కుండలు పెట్టేసి క్లాసుకు దూరంలో ఉంచినటువంటి ఎన్నో అవమానాలు పరిచి ఈరోజు అంత త్యాగధనుడు. ఈరోజు ప్రపంచం అసలు ఆ రాజ్యాంగంలో ఇప్పటికీ చదువుకున్నటువంటి మేధావులకు ఎన్ని ఆర్టికల్లు ఉన్నాయి, ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి, ఎన్ని పీఠికలు ఉన్నాయి, ఎన్ని అమెండ్మెంట్లు అయినా ఎవరికి తెలియదు. ఆ రాజ్యాంగమే అర్థం కాదు. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కూడా రాజ్యాంగ పుణ్యమే. కోటాను కోట్ల ఆడవాళ్ళకు ఈరోజు ఓటక్కు వచ్చిందంటే కూడా రాజ్యాంగం యొక్క పుణ్యమే. ఈరోజు మాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు, ఒక కౌన్సిలర్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఈరోజు ఒక దళిత మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా కూర్చున్నదంటే కూడా కేవలం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులే. ఈరోజు రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఒక రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల వల్లనే ఈరోజు ఈ తెల్ల వస్త్రాలు వేసుకొని 10 మందిలో నమస్కారం గంగారాం గారు, నమస్కారం శ్రీనివాస్ గారు అంటే ఆనందంతో పులకరించున్నామంటే అది మన తల్లిదండ్రులు కాదు, మన తాత ముత్తాతలకు ఇచ్చినటువంటి భిక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి. ఈరోజు డాక్టర్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన నా యొక్క వార్డు 18వ వార్డు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. బాబాసాహెబ్ అంటే ఇంతటోడు అంతటోడు కాదు,
దేశాన్ని గౌరవంగా నడిపించే వ్యక్తి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజ్యాంగ నిర్మాత రాసిన ఏ మహానుభావుడు లేడు, ఒక అంబేద్కరే ఉన్నాడు. దళిత వాళ్ళల్లో పుట్టి ఒక పేద కుటుంబాలలోకి ముందుకొచ్చి ఆయన అప్పట్లోనే లండన్లో లా పట్ట పొందడం కూడా జరిగింది. ఒక్కటే పట్ట కాదు, 18 పట్టలు పొందిన ఆయన మేధావుడు. మేమైతే ఆయనకు ఎప్పుడు తల వంచి సరస్సు వంచి ధన్యవాదాలు చెప్తానే ఉంటాము. ఆయన ఆశీర్వాదంతోనే నేను రిజర్వేషన్ కౌన్సిలర్గా నేను 2 సార్లు గెలవడం జరిగింది. నేను దళితున్నే. అదేవిధంగా నిన్న కాకుండా మొన్న మన తాళ్ళ రాంపూర్లో కూడా కిర్చపరిచే విధంగా ఒక గౌడ్స్కు రామ మందిరంలో పోయితే రాముని గుడిలో కూడా ఇది ఎందుకు జరుగుతుంది అర్థమైతే లేదు. మహానుభావుడు మేధావి నరేంద్ర మోడీ పాలనలో ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? నేను ఆయనకు ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్న నరేంద్ర మోడీకి గౌన్ల కులంలో పుట్టిన వాళ్ళకు మందిరంలో నుండి బహిష్కరణ చేసిండు. అప్పటి కాలం లెక్కనే ఇప్పుడు కూడా రాజుల పాలన పట్వార్ల పాలన నడపడం కరెక్టు కాదని నేను వాళ్ళకు నడిపే వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఒక దళితుడికి కూడా నేపాల్గా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.